హాయ్ మై డియర్ యోగీస్, వెల్కమ్ టు యోగా ఫర్ యూ. సో ప్రతిరోజు మనం ఎన్నో ఆసనాలు నేర్చుకుంటున్నాము. సో ప్రతిరోజు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఈ ఆసనాలకు అంటే మనం శరీరానికి చేసే ఆసనాలతో పాటి మన ఫేస్ మసిల్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ స్మైల్ గురించి తెలుసుకుందాం. సో మీరు స్మైల్ చేసిన ప్రతిసారి మీ ఫేస్ మసిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అలానే మీ బ్రెయిన్లో న్యూరోపెప్టైడ్స్ రిలీజ్ అవుతాయి. సో వాటి ద్వారా మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ ఒక రెగ్యులేటెడ్ మోడ్లో ఉంటుంది. హై బీపీ కానీ లో బీపీ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అలానే మీకు సెరటోనిన్ అనే ఒక న్యూరోపెప్టైడ్ రిలీజ్ అవుతుంది. సో దీని ద్వారా డిప్రెషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి మన స్మైల్ వల్ల. సో కాబట్టి ఆసనాలతో పాటు ధ్యానంతో పాటు సో ఈ స్మైల్ని కూడా మీ జీవితంలో ఒక పార్ట్ చేసుకోండి. సో దేన్నైనా స్మైల్తో ఫేస్ చేయండి, దేని స్మైల్తో మొదలు పెట్టండి, స్మైల్తో ఎండ్ చేయండి. సో కీప్ స్మైలింగ్. ఈరోజు ఇంకొన్ని ఆసనాలు నేర్చుకుందాం. ఈరోజు మనం చూడబోయే మొదటి ఆసనం త్రికోణాసన్. సో ఈ ఆసనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం తాడాసన్లోకి రావాలి. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా. సో తాడాసన్ అంటే ఏంటో జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. మన కాళ్ళు మరీ వైడ్గా ఉండకూడదు, పాదాలు అలాగే మరీ దగ్గరగా ఉండకూడదు. వాటి మధ్య 2 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. మన వెన్నెముక నిటారుగా ఉండాలి అండ్ మన చేతులు థైస్కి దగ్గరగా ఉండాలి. సో ఇది తాడాసన్. సో ఈ తాడాసన్లోకి వచ్చాకే మనం త్రికోణాసన్ మొదలు పెడతాం. సో ఫస్ట్ తాడాసన్లోకి వచ్చామా, స్ట్రైట్గా నించున్నాం. సో త్రికోణాసన్ అని కాదు, తర్వాత వచ్చే వీరభద్రాసన్ 1 అవ్వచ్చు, వీరభద్రాసన్ 2 అవ్వచ్చు. సో ఈ ఆసనాలన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాల్సింది ఈ లెగ్ పొజిషన్. సో లెగ్ పొజిషన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక లెగ్ సో ఎంత దూరం వెళ్ళాలి అనేది. ఇది అందరికీ సేమ్ డిస్టెన్స్ అని కాదు, వాళ్ళ హైట్ మ్యాటర్స్. సో వాళ్ళ హైట్ని బట్టి ఈ డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిస్టెన్స్ ఎలా, అది ఆ హైట్ ఎవరి హైట్కి వాళ్ళకి ఎలా ఈ డిస్టెన్స్ అంటే మీ కాలు పొడవు ఎంతైతే ఉందో అంత గ్యాప్ ఈ 2 పాదాల మధ్యలో ఉండాలి. సో నా కాలు పొడవు ఇంత ఉంది కదా, సో నేను ఇక్కడి నుంచి సో కాలుని ఇంత వెనక్కి తీసుకెళ్ళగలను. అండ్ మేక్ షూర్ మీరు తిరిగి వచ్చేటప్పుడు కంఫర్టబుల్గా ముందుకు రాగలగాలి, కష్టం ఉండకూడదు. సో కాబట్టి సో మొదటిగా తాడాసన్లోకి వస్తాం, లెగ్ని తీసుకొని వెనక్కి పెట్టాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ పెట్టిన తర్వాత ఈ లెగ్ మీకు ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లోకి ఉండాలి మీ ముందరికి. అండ్ ఈ లెగ్ వచ్చేసి ఇలా కొంచెం 45 డిగ్రీస్, ఎలా చెప్పను, ఇలా కొంచెం మీకు ఈ టోర్సో ఉంది కదా, ఈ బాడీ ఏ వైపు అయితే ఫేస్ చేస్తుందో ఆ వైపు ఈ లెగ్ ఫేస్ చేయాలి. అండ్ ఈ టోస్ అంటే మన కాలి వేళ్ళు కొంచెం లోపలికి పెట్టుకోవాలి, ఇలా బయటికి లేకుండా కొంచెం లోపలికి. సో ఇది ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్. సో ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నార్మల్గా నించున్నాం, సో కాలుని ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి అంతే. సో తీసుకెళ్ళినప్పుడు ఈ పాదాలు కొంచెం, ఈ వెనక పాదం కొంచెం మనకు లోపల వైపుకి వేళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇది నార్మల్గా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్ ఇది. అందరిని ఇక్కడికి వచ్చాక చేతుల్ని శ్వాస తీసుకుంటూ మీ 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మీరు మీ కుడి వైపుకి ఇలా బెండ్ అవ్వాలి. సో శ్వాస వదులుతూ అండ్ మేక్ షూర్ మీరు పైకి చూడాలి. సో ఇది త్రికోణాసన్. కాకపోతే ఈ త్రికోణాసన్ ప్రతి ఒక్కరికి ఇలానే రాదు, చాలా బిగినర్స్కి ఇలా రాకపోయినా కూడా. సో మనం దీన్ని ఎలా చేయొచ్చో ఈరోజు నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తాం, కాలుని వెనక్కి తీసుకెళ్తాం. సో ప్రాక్టీస్ దిస్, ఇది చాలా అవసరం ఈ కాలు తీసుకెళ్ళేది. ఎందుకంటే దీని ద్వారానే మీకు ఆసనంలో తర్వాత మీ కాళ్ళల్లో స్ట్రెచ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ డిస్టెన్స్ ద్వారా. సో ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత నార్మల్గానే శ్వాస తీసుకుంటూ మీ చేతుల్ని స్ట్రెచ్ చేయండి. సో వదులుతూ
మీరు ఒకేసారి ఇంత కిందికి వెళ్ళలేకపోయినప్పుడు సో మీరేం చేయొచ్చు, మీ మోకాళ్ళ వరకు లేకపోతే మీ కాఫ్ మజిల్స్ వరకు పట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ మీ బాడీ వెయిట్ మొత్తం ఇక్కడ పెట్టకూడదు. సో జస్ట్ అలా సింపుల్గా మీరు దాన్ని పట్టుకొని ఇలా పైకి చూడొచ్చు. సో మీ అరచేతిని చూడండి పైకి ఇలా. సో ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయగలిగింది. సో ఇలా కాదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ పక్కన ఒక బ్లాక్ పెట్టుకోండి, ఏదైనా ఒక చిన్న బుక్ కానీ అలాంటివి పెట్టుకొని అక్కడి దాకా రీచ్ అయ్యి ఇలా పైకి చూడొచ్చు. సో తర్వాత ఇది మీకు కొంచెం అలవాటైన తర్వాత సో మళ్ళీ ఇట్లా శ్వాస తీసుకొని మెల్లగా ఈసారి యాంకిల్ వరకు రీచ్ అవ్వండి. సో మీ యాంకిల్ దాకా అంటే మీ మెడమ దాకా రీచ్ అయ్యి అక్కడ మెల్లగా అలా పట్టుకొని పైకి చూడండి. అండ్ బరువు మాత్రం అస్సలు పెట్టద్దు మీ మెడమ మీద. సో జస్ట్ ఇలా పట్టుకొని ఇలా పైకి చూడండి. సో ఇలా చూసినప్పుడు మీరు స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి, ఈ వెనకల లెగ్లో స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి, మొత్తం మీ బాడీ మొత్తం ఆ స్ట్రెచ్ మీరు ఫీల్ అవుతారు. సో వన్స్ మీకు ఆసనం వచ్చేసిందా, రోజు ప్రాక్టీస్ చేస్తున్నారా, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో శ్వాస తీసుకోవడం, వదులుతూ ఈసారి ఏమి చేతులు బయటికి. సో మొదటగా ఇలా బయటికి అటువైపుకి పెట్టలేని వాళ్ళు లోపలికి పెట్టుకోవచ్చు ఇన్సైడ్. సో ఇక్కడ చేతులు పెట్టండి, మేబీ ఫస్ట్ ఇట్లా వేళ్ళ మీద, తర్వాత మెల్లగా చేతిని మొత్తం అరచేతిని మొత్తం పెట్టడానికి ట్రై చేయండి పైకి చూస్తూ. సో ఇది వచ్చిన తర్వాత ఫైనల్గా ఎలా మీ అరచేయి అటువైపుకి వెళ్ళాలి. సో ఇది త్రికోణాసన్. ఇంకా మీరు ఇందులో ఎక్కువ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలంటే మీ 2 వేళ్ళతో ఈ బొటన్ వేలుని పట్టుకొని సో ఇలా పుష్ చేస్తూ కూడా పుల్ చేస్తూ లైక్ మీ బాడీని లెగ్ వైపుకి పుల్ చేసుకుంటూ సో ఇలా త్రికోణాసన్లో ఇంకా ఎక్కువ స్ట్రెచ్ ఫీల్ అవ్వచ్చు. సో ఇవి స్టెప్ బై స్టెప్ సో మెల్లగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది త్రికోణాసన్. మనం ఇప్పుడు ఈ త్రికోణాసన్ వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. సో త్రికోణాసన్ చేయడం వల్ల రెగ్యులర్గా మన హిప్స్ మొత్తం స్ట్రెంగ్తెన్ అవుతాయి, మన లెగ్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి, అలానే అప్పర్ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మీ అబ్డామిన్ ఆర్గన్స్ ముఖ్యంగా అంటే ఏంటి, పొట్ట అవ్వచ్చు, లైక్ కడుపు, ఆ తర్వాత ప్యాంక్రియాస్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, మొత్తం ఈ డైజెస్టివ్ ఈ అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటికీ చాలా మంచి మసాజ్ లాగా అవి స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. దీని ద్వారా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, సో మంచిగా డైజెషన్ జరుగుతుంది. సో అలానే ఈ త్రికోణాసన్ ద్వారా మనకి గ్రోయిన్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీని ద్వారా సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నది కూడా చాలా బాగా హెల్తీగా ఉంటుంది మన రిప్రొడక్టివ్ పార్ట్. అండ్ దీనితో పాటు సో త్రికోణాసన్ చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుంది, అలానే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బికాస్ వి జస్ట్ లుక్ అట్ వన్ పాయింట్. సో దీని ద్వారా ఈ యోగాసనం ద్వారా ఫోకస్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇది త్రికోణాసన్ వల్ల లాభాలు. సో త్రికోణాసన్ ఎవరు ప్రాక్టీస్ చేయకూడదో తెలుసుకుందాం. సో ఎవరికైతే సివియర్ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయో, అలాగే స్పైనల్ ఇంజురీస్ కానీ, హెర్నియా కానీ, సో ఏమైనా రీసెంట్గా బ్యాక్ బోన్ సర్జరీస్ జరిగినా వాళ్ళందరూ దీన్ని అవాయిడ్ చేయాలి. అలాగే హై అండ్ లో బీపీ ఉన్నవాళ్ళు, అంటే లైక్ మీకు రెగ్యులర్గా ఉంటే పర్లేదు, లైక్ ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ రీసెంట్గా మీకు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయకండి. సో ఇది త్రికోణాసన్. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నా కూడా అవాయిడ్. అండ్ ఏ ఆసనమైనా సరే సో వీళ్ళు చేయకూడదని చెప్పిన దాంతో పాటు మీరు కొంచెం అవేర్గా ఉండాలి. సో మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది, దీని ద్వారా మీకు ఎక్కువ నొప్పి వస్తుంటే ఏ ఆసనమైనా చేయకండి. సో ఇది త్రికోణాసన్. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ఆసనం వీరభద్రాసన్ 1. సో దీన్నే మనం వారియర్ 1 అని కూడా అంటాం. సో ఈ వీరభద్రాసన్ 1లో కూడా సేమ్ మనం త్రికోణాసన్లో ఎలాగైతే మనం వచ్చామో ముందుగా ఎలా రావాలి, తాడాసన్లోకి రావాలి. సో మనం తాడాసన్లోకి వచ్చాక ఒక లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. సో మొదటిగా దేంతో మొదలు పెడదాం, ఎడమ వైపుతో మొదలు పెడదాం. సో ఎడమ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి, ఈ రెండు వచ్చేసి అంటే మీ మెడిమ, ఈ కాలు యొక్క ఈ ఆర్చ్, మీ కాలు భాగానికి ఉండే ఈ ఆర్చ్ ఒకే లైన్లో ఉండాలి. సో ఈ రెండు ఒకే లైన్లో ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ దాకా వచ్చాక మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని చాపండి. అండ్ శ్వాస ఈ ఆసనంలో మనం మన టోర్సోని మొత్తం ఈ కాలు వైపు తిప్పాలి.
సో ఇంపార్టెంట్ వీరభద్రాసనంలో మన అప్పర్ బాడీని మొత్తాన్ని ఇలా ఈ వైపుకి తిప్పుతాం. సో ఫస్ట్ చేతులు శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేసి బాడీని టర్న్ చేసి మెల్లగా మీ కుడి కాలుని బెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ కుడి కాలు మోకాల్ని మీరు బెండ్ చేయాలి. అండ్ బెండ్ చేసిన తర్వాత మేక్ షూర్ మీరు ఇది ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. అండ్ మీ తోడ ఈ అంటే మీ ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలి. అంటే నేను ఒక టీ కప్ తెచ్చి ఇక్కడ పెడితే స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఇది స్టార్టింగ్లో రాదు. కాకపోతే మొదటిగా ఈ ఆసనం ఎలా ఉండాలో చూద్దాం. ఆ తర్వాత బిగినర్స్ వీళ్ళందరూ ఎలా చేయొచ్చో నేను చెప్తాను. సో ఫస్ట్ మొదటిగా ఇలా ఉన్నాం. సో ఇలా ఈ కాల్ని మనం బెండ్ చేసుకొని సో ఈ పొజిషన్లో శ్వాస తీసుకొని ఇలా వచ్చాక శ్వాస బెండ్ చేయాలి. శ్వాస వదులుతూ మోకాల్ని బెండ్ చేస్తాం. తర్వాత శ్వాస తీసుకుంటూ మన 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయాలి. అండ్ మేక్ షూర్ మీ స్పైన్ స్ట్రైట్ ఉండాలి. అండ్ ఒక పాయింట్ని గమనిస్తూ అబ్జర్వ్ బ్రీతింగ్. సో ఇది ప్యారలల్గా ఉండి మీ కాలు ఎక్కువ ముందుకు వెళ్ళకూడదు మీ పాదం కన్నా మోకాలు. సో ఇది 3 వీరభద్రాసన్ 1. సో ఇలా వీరభద్రాసన్ 1 ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కరికి ఇలానే రాదు. సో చాలా బిగిన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ మీకు స్ట్రెంగ్త్ అనేది చాలా కావాలి అలా ప్యారలల్గా చేయాలంటే. సో స్టార్టింగ్లో మీ లెగ్ మీ తొడ భాగం మీ ఫ్లోర్కి ప్యారలల్గా లేకపోయినా అంటే మీ ఫ్లోర్కి ప్యారలల్గా లేకపోయినా ఏం పర్లేదు. సో బట్ కీప్ ప్రాక్టీసింగ్. సో సేమ్ ఫస్ట్ తాడాసన్లోకి వస్తాం. ఒక కాల్ని వెనక్కి తీసుకెళ్తాం. సో ఇలా వచ్చాక మీరు శ్వాస తీసుకుంటూ మీ చేతిని ఇలా చాపండి 2 చేతుల్ని. శ్వాస వదులుతూ ఏం చేస్తాం మన నీని బెండ్ చేస్తాం. కుడి కాలు నీని బెండ్ చేసి మీ బాడీని టోర్సోని ఇలా టర్న్ చేసి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి చేతులు. సో ఇక్కడ శ్వాసని బిగపట్టకూడదు. శ్వాసను అబ్జర్వ్ చేస్తూ నార్మల్ శ్వాసని కీప్ బ్రీదింగ్. సో మెల్లిగా మీ హిప్ని కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీ మోకాలు మాత్రం పాదం కంటే ముందుకు వెళ్ళకూడదు. సో ఇది వీరభద్రాసన్ 1. సో ఎవరికైతే షోల్డర్ పెయిన్స్ ఉంటాయో అండ్ ఈ బ్యాలెన్స్ దొరకదో వాళ్ళు స్టార్టింగ్లో జస్ట్ ఇలా చేయొచ్చు వీరభద్రాసన్ 1ని. సో ఇంకా మీరు స్టార్టింగ్లో ఇంత బెండ్ చేయలేకపోతే జస్ట్ కొంచెం బెండ్ చేయొచ్చు. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే బట్ కీప్ ప్రాక్టీసింగ్. అండ్ మెయిన్ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాదం ఈ వెనకాలన్న కాలు ఈ 2 ఒకే లైన్లో ఉన్నాయా. ఆ తర్వాత మీ ఈ వేళ్ళు మీకు కొంచెం లోపలికి ఉండాలి, బయటికి ఉండకుండా కొంచెం లోపలికి. అండ్ గ్రిప్ చూసుకోండి. సో మంచిగా గ్రిప్ తీసుకొని శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకి రైజ్ చేయండి. సో ఇది వీరభద్రాసన్ 1. సో మనం ఇప్పుడు వీరభద్రాసన్ 1 వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. సో వీరభద్రాసన్ చేయడం వల్ల మనకి ఎంతో కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. అండ్ థై మజిల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి. యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే మీ అప్పర్ బాడీ మీకు ఏవైనా లోయర్ బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. సో స్పైన్ చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. సో ఇలా వీరభద్రాసన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఇప్పుడు వీరభద్రాసన్ని ఎవరు చేయకూడదు. సో ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు చాలా సివియర్గా ఉన్నాయో లేకపోతే యాంకిల్ పెయిన్ ఉన్నా కూడా యాంకిల్లో కంఫర్ట్గా లేకపోయినా ఈ ఆసనంని ట్రై చేయొద్దండి. యాంకిల్ మీన్ అదే మెడమ. సో మెడమలో మీకు నొప్పి ఉన్నా పెయిన్ ఉన్న ఈ ఆసనం చేయొద్దు. అలాగే హై బీపీ లో బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో ఇలా అందరూ ఎవరికైతే ఇబ్బంది ఎక్కువగా ఉందో సో ప్లీజ్ ఈ ఆసనాన్ని ట్రై చేయొద్దు. సో ఇది వీరభద్రాసన్ 1. ఈరోజు మనం చూడబోయే చివరి ఆసనం వీరభద్రాసన్ 2 ఆర్ వారియర్ 2 అన్నమాట. సో ఈ ఆసనంలో కూడా మొదటిగా మనం తాడాసనంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఒక్క కాలుని వెనక్కి తీసుకెళ్ళాలి. సో ఈసారి నేను కుడి కాలుతో చూపిస్తాను, అప్పటి నుంచి ఎడమ కాలుతో చూస్తున్నాం. సో మొదటిగా తాడాసనంలోకి రావాలి. మొదటిగా మీ కాలుని ఈసారి కుడి కాలుని వెనక్కి తీసుకెళ్దాం. సో ఈ పొజిషన్ మెల్లగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ మెడిమ ఈ కాలు సో ఈ ఆర్చ్ ఉంది కదా, సో ఈ 2 ఒకే లైన్లో ఉండేలా చూసుకోండి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఏం చేయాలి, మీరు శ్వాస తీసుకుంటూ మీ చేతుల్ని స్ట్రెచ్ చేయండి. సో స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ మీ నీని బెండ్ చేయాలి.
సో శ్వాస తీసుకొని చేతుల్ని స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ మీ నీని బెండ్ చేసి ఇలా మీరు మీ ఎడమ చెయ్యి మిడిల్ ఫింగర్ని కానీ మీ ఎడమ చేతి వేళ్ళని కానీ చూస్తూ ఉండాలి అండ్ మీ 2 చేతులు షోల్డర్ లైన్లో ఉండాలి. సో అబ్జర్వ్ హియర్. సో మొదటిగా మనం తాడాసనలోకి వచ్చాం, కాలుని వెనక్కి తీసుకెళ్ళాం అండ్ దెన్ శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయాలి. చేసిన తర్వాత శ్వాస వదులుతూ మీరు మీ మోకాలను బెండ్ చేయండి, ఎడమ కాలు మోకాలని. సో బెండ్ చేసి మీ ఎడమ చెయ్యి వేళ్ళని గమనిస్తూ మీ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఈ ఆసనంలో ఇలానే ఈ పొజిషన్లో ఉండాలి. అండ్ మేక్ ష్యూర్ ఇవన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేలా. అండ్ మీ థై వచ్చేసి ఈ గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. సో ఇది వీరభద్రాసన్ 2. సో ఈ ఆసనం ప్రతి ఒక్కరికి ఒకవేళ బ్యాలెన్స్ కుదరకపోతే వాళ్ళు జస్ట్ ఈ ఆసనంలో నమస్కార ముద్రలో కూడా ఉండొచ్చు బిగినింగ్లో. కాకపోతే మెల్లగా సో ఇట్లా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వీరభద్రాసన్ 2. సో వీరభద్రాసన్ 2 వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మన థైస్ చాలా స్ట్రెంగ్త్ అవుతాయి, లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అలాగే మన అప్పర్ బాడీ మన ముఖ్యంగా స్పైన్ దగ్గర సో ఈ పోస్చర్ చాలా మంచిగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి ప్రతిరోజు మీ యోగ సాధనలో వారియర్ 1 అండ్ 2ని పార్ట్ చేసుకోండి. సో ఎవరు చేయకూడదంటే ముందుగా చెప్పుకున్నట్లు ఎవరికైతే హై బీపీ కానీ లో బీపీ ఇష్యూస్ ఉన్నాయో, అలాగే ఎవరైతే రీసెంట్గా ఏవైనా బ్యాక్ సర్జరీస్ కానీ స్పైన్ సర్జరీస్ జరిగాయో, ఎక్కువ మోకాలు నొప్పులు, సో వీటికి సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా జరిగిన వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. సో మొదటి రోజు చేసినప్పుడు నేనైనా ఇంకెవరైనా సో ఎవరైతే రోజు చేసే వాళ్ళ ఆసనం కనిపిస్తుందో అలా ఉండదు. సో కాబట్టి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, కీప్ ప్రాక్టీసింగ్, మెల్లిగా మీకు చాలా బాగా కుదురుతాయి అన్నీ. సో ఇది వీరభద్రాసన్ 2 ఆర్ వారియర్ 2. సో ఈరోజు మనం ఆసనాలు చూసాం కదా, ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. సో ప్రతిరోజు ఏమి ఆసనాలు చేసినా కూడా ధ్యానం అన్నది చాలా ముఖ్యం. సో ధ్యానంతో ముగించుకుందాం. సో ఒక సుఖాసనంలో కూర్చుందాం, వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు ఎంతో ప్రశాంతంగా మూసుకోవాలి. ఇలా ఏదో బిగపట్టినట్లు కాకుండా ఒక నిద్రపోయే బేబీ, ఒక చిన్న కొన్ని నెలల బేబీ ఎంత ప్రశాంతంగా అయితే కళ్ళు మూసుకొని అలా నిద్రలోకి వెళ్ళేటప్పుడు మూసుకుంటుందో సో అంత ప్రశాంతంగా మీ ధ్యానంలోకి జారుకోవాలి. సో ఫస్ట్ వేళ్ళల్లో వేలు పెట్టుకొని సో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ సహజ శ్వాసను అబ్జర్వ్ చేయండి. ఆసనాలు చేసిన తర్వాత మీ శ్వాస ఎక్కువ వేగంగా ఉంటే ఆ వేగమైన శ్వాసను అబ్జర్వ్ చేయండి. నిదానంగా ఉంటే ఆ నిదానమైన శ్వాసను అబ్జర్వ్ చేయండి. కేవలం శ్వాసని గమనించండి, ఇంకే ఆలోచనలు మనకు వద్దు. మీ బాడీలో డిఫరెంట్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయండి. యోగా తర్వాత ధ్యానం చాలా బాగుంటుంది. ఈ శ్వాసతో ఏకమైపోండి. ఈ ఫేస్ మజిల్స్ మొత్తం రిలాక్స్ చేయండి. మీలోకి మీరు ప్రయాణించండి. ఈ స్థితిలో, ఈ ప్రశాంతమైన స్థితిలో కొన్ని నిమిషాలు ఇలానే ఉందాం. ఒక్కసారి మన జీవితం మొత్తానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఈ రోజుకు గ్రాటిట్యూడ్ చెప్దాం, థ్యాంక్ యూ చెప్దాం, మన బాడీకి థ్యాంక్ యూ చెప్దాం, మన శ్వాసకు థ్యాంక్ యూ చెప్దాం. సో ఎంతో గ్రాటిట్యూడ్తో
శాంతమైన స్థితిలో మన రెండు చేతుల్ని జోడించి సో ఈ లోకం మొత్తాన్ని మనం ఒకసారి బ్లెస్ చేద్దాం, అంటే అందరం బాగుండాలని ఒక చిన్న శ్లోకంతో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో మీ చేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని మీ వేళ్ళ సందుల్లోంచి చూస్తూ ఓపెన్ చేయండి కళ్ళు ఒక బ్యూటిఫుల్ స్మైల్తో. సో ఇదే స్మైల్ని రోజంతా క్యారీ చేయండి. కీప్ స్మైలింగ్. మీరు త్వరగా ఏజ్ అవ్వరు, ఎప్పుడు యంగ్గా ఉంటారు, మీ ఫేస్ మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి ముందు చెప్పుకున్నట్లు. సో హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే.